మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ప్రేయర్‌తో ప్రారంభిద్దాం. ఓం 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 సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. టేక్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గురూస్ మై డియర్ ఫ్రెండ్స్. గురువులందరి ఆశీర్వాదం మనస్ఫూర్తిగా తీసుకోండి. ఆ పతంజలి మహర్షి ఆశీర్వాదం, అలాగే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం. నేను మెల్లగా మీ చేతుని రబ్ చేసి మీ ముఖాన్ని మరియు కళ్ళని మసాజ్ చేసుకుని మీ అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి. అందరికీ నమస్కారం. ఎస్, అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని ఉండాలని ఆశిస్తున్నాను. ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన సెషన్ జెడ్ సెక్యూరిటీ ఫర్ హెల్త్. సో ఇదేమిటి, కొంచెం పేరు కొత్తగానే ఉంది కదా. 10 సూపర్ కమాండోస్ టు ప్రొటెక్ట్ అవర్ హెల్త్ అని చెప్పేసి. సో మన మిత్రులకి కొత్త కాదు, అలాగే మనకెవ్వరికి ఈరోజు ఈ ఆన్లైన్ సెషన్స్కి అటెండ్ అయినటువంటి మన మిత్రులకి ఎవరికి కూడా కొత్త కాదు నేను చెప్పే విషయాలు. అన్నీ తెలిసినవే, కానీ తెలిసిన వాటినే మళ్ళీ ఒకసారి వాటి యొక్క లాభాలను క్షుణ్ణంగా వివరిస్తూ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాని పట్ల మనకి విలువ మరింత పెరుగుతుంది. సో జెడ్ సెక్యూరిటీ ఫర్ హెల్త్ అంటే దేశంలో అత్యంత వివిఐపీస్కి మాత్రమే ఈ జెడ్ సెక్యూరిటీ ఇస్తారు కదా మిత్రులు. మరి అందరం విఐపీలం అయితే కాదు, కానీ నాకు నేను విఐపీనే కదా. నా ఫ్యామిలీకి నేను విఐపీనే, మీ ఫ్యామిలీకి మీరు విఐపీ కదా. సో మనము అందరము విఐపీలమే మన ఫ్యామిలీకి. సో మరి మనకు కూడా జెడ్ సెక్యూరిటీ ఉండాలి కదా. సో ఈ జెడ్ సెక్యూరిటీ ఇన్బిల్ట్ గా ఉంది మిత్రమా మనకి. సో ఏమంటున్నాను, బై బర్త్ ఉంది మనకి ఇన్బిల్ట్ జెడ్ సెక్యూరిటీ మనకు ఉంది. కానీ ఆ విషయాన్ని పూర్తిగా మనకు తెలియకుండా తెలియకుండా చేశారనుకోండి. లేదంటే ఎవరైనా మన తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఇద్దరు మిత్రులు కలిశారనుకోండి, అరే టీ తాగుదామా కాఫీ తాగుదామా అనుకుంటారు. ఎవరైనా అరే కొబ్బరి బోండా తాగుదామా అని ఎవరైనా అనుకుంటారు కదా? చెప్పండి. అంటే సమాజాన్ని పాడు చేసేది ఎవరు? మన ఇంటి దగ్గర నుంచే, మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. అవునా? ఎక్కడైనా ఏ ఇద్దరు మిత్రులైనా కలిసి ఒరే కొబ్బరి బోండం తాగుదామా, లేదా ఎవరైనా అన్నారా మిత్రులు? మీరు విన్నారా? నేనైతే వినలేదు. సో ఏమవుతుంది, మన ఫ్యామిలీ, మన స్నేహితులు, బంధువులు అందరూ కలిసి ఈ జెడ్ సెక్యూరిటీని తరాలుగా కొడితే ఆ దెబ్బకు జెడ్ సెక్యూరిటీ కూడా పడిపోతుంది మిత్రమా. అర్థమైందా? అసలు జెడ్ సెక్యూరిటీ అంటే మీకు తెలుసు కదా మిత్రమా. సో వారి ప్రాణాలు అడ్డేసైనా సరే
వారు ఎవరికి సెక్యూరిటీగా ఉన్నారో వాళ్ళని రక్షిస్తారు. అవునా? ప్రాణాలు పోయినా సరే వీళ్ళని రక్షిస్తారు. అలాంటిదే జెడ్ సెక్యూరిటీ. మరి అలాంటి జెడ్ సెక్యూరిటీ మనలో ఏమేమున్నాయి? కాస్త జాగ్రత్తగా వినాలి. అయితే ఇక్కడ ఓహోసారి ఇవ్వేనా మాకు తెలుసు అనే అశ్రద్ధ రావచ్చు. ఇప్పుడు నేను చెప్పగానే కొత్త మిత్రులకి ఏంటబ్బా ఈ 10 సూపర్ కమాండోస్ ఎవరు? ఈ 10 సూపర్ కమాండోస్‌ని కలిపి మనం జెడ్ సెక్యూరిటీ అంటున్నాం కదా! సో, ఈ 10 సూపర్ కమాండోస్‌ని గురించి తెలుసుకోగానే ఓస్ ఇవ్వేనా మాకు తెలుసులే అనేటువంటి అభిప్రాయం వచ్చే అవకాశం ఉంటుంది మిత్రులు. అయినా సరే కాస్త జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో, ఇక మనం మొదటి కమాండో ఎవరు అంటే మొట్టమొదటిది నోట్ చేసుకోండి మిత్రులారా. ఆసనం. ఏ మిత్రులారా? ఆసనం. ఓహో! ఆసనం అంటే కూర్చునేదే కదా సార్? యెస్. వాస్తవానికి కూర్చోవడమే ఆసనం అంటారు. కానీ యోగాలో ఇతర శారీరకమైనటువంటి ప్రక్రియలకు కూడా ఆసనాలని పేరు. ఎందుకు ఇది ఒక కమాండో లాగా పనిచేస్తుంది? ఆసనం ఎందుకు అంత జెడ్ సెక్యూరిటీలో వన్ ఆఫ్ ద 10 సూపర్ కమాండర్స్‌లో ఒక కమాండో ఎందుకు? అందులో ఫస్టే ఎందుకు? మిత్రులారా, ఈ సృష్టిలో ప్రతి జీవి తన కడుపు నింపుకోవడానికి కష్టపడి కడుపు నింపుకుంటుంది. అవునా కాదా? మీరు ఏ జీవరాశినైనా తీసుకోండి. ఏ జీవరాశినైనా తీసుకోండి. దాని ఆకలి తీరాలంటే అదైతే వేటాడాలి, అయితే పరిగెత్తాలి, అయితే శ్రమ చేయాలి. యెస్ ఆర్ నో? ఒక్క మనిషి మాత్రమే ఏ కష్టం లేకుండా ముప్పూటల పొద్దు మంచి చక్కగా తింటాడు. ఎందుకు సార్ కష్టం లేనిదే వస్తున్నాయా? వస్తుంది. కష్టం అనేది లేనిది రావట్లేదు వస్తుంది. కష్టం చాలా ఉంది మామూలు కాదు. అది కూడా డిస్కస్ చేద్దాం. కానీ శారీరక వ్యాయామము, శారీరక పరిశ్రమ లేకుండా తినేది మనిషి ఒక్కడే జీవిలో. కానీ మన పూర్వీకులను చూడండి, పగలంతా పనిచేసేవారు. ఎవ్వరైనా సరే. అందరూ. స్త్రీలు, పురుషులు, పిల్లలతో పాటు. నాకు గుర్తుంది మిత్రులారా, నేను ఆహ్, 8థ్, 9థ్ క్లాస్‌లో నేనున్నప్పుడు మాకొక 2 ఎకరాల పొలం ఉండేది. సో, మా అమ్మ, నేను మేమిద్దరం కలిసి ఒక ఎకరం పొలం కోసాం. అంటే అప్పుడు పని అనేది జీవితంలో భాగం అప్పుడు. అవునా? కానీ ఇప్పుడు పిల్లలు చదువుకోవడమే మహా గొప్ప. వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకోవడమే మహా గొప్ప. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అసలు మహా గొప్ప. ఇంత లేజీగా తయారు చేసిందెవరు? తల్లిదండ్రులే. సో, కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఆసనము ఎందుకు ఉపయోగపడుతుందంటే, శరీరాన్ని వ్యాయామానికి ఉపయోగపడేలా చేస్తుంది. వ్యాయామం ద్వారా ఏమవుతుంది? ముందుగా జాయింట్స్ అండ్ మజిల్స్ సంకోచ వ్యాకోచాలు ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ జరిగి, ఫ్లెక్సిబిలిటీ పెరిగి, బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి, శరీరము, మనస్సు, బుద్ధి, మెదడు అన్నీ సరిగ్గా పనిచేస్తాయి. దీనికొక ఉదాహరణ ఏంటంటే, డే అంతా పనిచేసేవాడు హాయిగా పడుకుంటాడు మిత్రమా వచ్చి. ఇంట్లో ఖాళీగా ఉండేవారు నిద్ర పట్టట్లేదని పిచ్చిలేస్తున్నట్టు ప్రవర్తిస్తారు. అవునా కాదా మిత్రమా? జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే శ్రమ చూడండి ఏం చేస్తుంది? శరీరాన్ని, మనసుని పూర్తిగా ఆరోగ్యంగా చేస్తుంది. సార్ మేమిప్పుడు అందరం పొలంలోకెళ్ళి పనులు జేయాలా? చేనులలోకి పనులు జేయాలా? అని అనుకోవచ్చు. అందుకోసమే యుగమే మారుతుంది. దినమే మారుతుంది. ప్రతి జనరేషన్ మారుతుంది మిత్రమా. అవునా కాదా? మా నాన్న టైలర్ పని జేసేవాడు. తర్వాత నేను గూడా టైలర్ పని చేయాలంటే ఎక్కడ కుదురుతుంది? నాకది కుదరలేదు. నాకు రాలేదు. అవునా? కాబట్టి ఎవరు ఏ పని చేసినా శారీరక వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. వాస్తవానికి పరిశ్రమ అంటారు. కానీ అన్ని పనులు ఇప్పుడు సాఫ్ట్‌వేర్, ఐటీ సెక్టార్‌లో ఉన్నారు. ఉందా? శారీరక శ్రమ ఉందా? లేదు.
ఎన్నో సెక్టార్స్ లో, మార్కెటింగ్ సెక్టార్ లో తీసుకోండి, ఫుడ్ సెక్టార్ లో తీసుకోండి, ఎక్కడ శారీరక శ్రమ లేదు. సో కాబట్టి మనిషికి శారీరక శ్రమ ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. ఇది మొట్టమొదటి కమాండో మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. సార్, మా ఏజ్ అయిపోయింది, నాకు డయాబెటిక్ ఉంది, నాకు నీ పెయిన్ ఉంది, నాకు గ్యాస్ట్రిక్ ఉంది, లేకపోతే నాకు థైరాయిడ్ ఉంది, ఏం చేయాలి? మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఏ సమస్యలున్నా పొద్దున్నే భోజనం చేస్తున్నారా లేదా? పొద్దున్నే అంటే నా ఇన్ ద సెన్స్ రోజులో తింటున్నారా లేదా? కదా? ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా తింటున్నారా లేదా? స్నానం చేస్తున్నారా లేదా? ఎప్పుడైనా పళ్ళు తోమడం మర్చిపోయారా? కదా? స్నానం చేయడం మర్చిపోయారా? ఇప్పుడు మర్చిపోలేదు. సో గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఒక రోజులో నుదిటి భాగంలో గాని, ఛాతీలో గాని, వీపులో గాని చెమటొచ్చేంత శారీరక శ్రమ ఉండాలి. సార్, మీరు 3 చోట్లే చెప్పారు గానీ, మేము కిచెన్‌లో ఉంటే మాకు ఒళ్ళంతా చెమటే వస్తది సార్ అని మీరు కొందరు అనొచ్చు. అలాంటి ఉక్కపోత కాదు మిత్రమా. అది ఉక్కపోత కదా! ఉడకపోత లేదా ఉక్కుపోత అంటారు. అలా కాదు. వ్యాయామం చేయడం ద్వారా లోపటి నుంచి రావాలి. అప్పుడేంటి? హార్ట్‌లో బ్లడ్ పంప్ పెరగాలి. బ్లడ్ రష్ అవ్వాలి. ఆ బ్లడ్ రష్‌లో హీట్ అవ్వాలి. బ్లడ్ హీట్ అవ్వాలి. ఆ బ్లడ్ హీట్‌లో స్కిన్ హీట్ అవ్వాలి. స్కిన్ పోర్స్ ఓపెన్ అవ్వాలి. అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని బయటికి నెట్టివేసే విధంగా చెమట రావాలి. ఇది వ్యాయామం అంటే. ఓకేనా మిత్రులారా? వంట చేస్తూ వేడికి రావడం అనేది కాదు. సో, ఈ విధంగా ఎవరు ఏ వయసులో ఉన్నా, ఎవరికి ఏ సమస్యలు, అనారోగ్య సమస్యలున్నా, మీకు తెలిసినటువంటి ఒక యోగా మాస్టర్‌ని పట్టుకొని, ఒక ఒక 10 ఆసనాలు ఏవో ఒక 5, 10 ఆసనాలు నేర్చుకొని, చక్కగా రెగ్యులర్‌గా పొద్దున, సాయంత్రం 2 పూటలా చేయండి. ఇది మీ శరీరాన్ని రక్షించే కమాండో 10 సూపర్ కమాండోస్‌లో మొట్టమొదటి కమాండో. ఈ పనే చెయ్యలేదే అనుకోండి. అంటే ఆసనం అనేదే చేయలేదు అనుకోండి. ఇక ఆరోగ్యం రావడం అంత సులభమైన పని కానే కాదు మిత్రమా. బాగా గుర్తుపెట్టుకోండి. సార్, మేము ఇయన్నీ మాతోటి కాదు సార్. ఎక్కడ టైం ఉంది? మాకు టైం లేదు. కాస్త ఏం తినాలో చెప్పండి. అది తింటాం, హెల్తీగా ఉంటాం. కదా! ఏదైనా మెడిసిన్ ఇస్తే చెప్పండి సార్. నేను మెడిసిన్ యేసుకుంటాం అలాగా. నేనొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అందరిలో మెదడుందా లేదా? అంటే బ్రెయిన్. బ్రెయిన్ ఉందా లేదా? ఆ! ఉంది. లంగ్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. హార్ట్ ఉందా లేదా? ఉంది. లివర్ ఉందా లేదా? ఉంది. స్టమక్ ఉందా లేదా? ఉన్నాయి. ఇంటెస్టైన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. కిడ్నీస్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇవన్నీ కలిసి పని చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటున్నామా? లేదా ఏదన్నా ఒక్కటి పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటున్నామా మిత్రమా? ఆలోచించండి. హ్మ్? ఏ ఒక్కటి ప్రాబ్లమ్ అయినా ఎక్కడ లేని సమస్యలు, అనుమానాలు, ప్రశ్నలు, సందేహాలు అబ్బో! ఎన్నుంటాయి. ఎన్ని టెస్ట్‌లు, ఎన్ని ప్రాబ్లమ్స్. సో, కాబట్టి మిత్రులారా, ఈటన్నింటినీ ఫౌండేషన్ నిలబెట్టేది ఆసనం. అవునా? కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండ్ మిత్రమా. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను జస్ట్ బ్రీఫ్‌గా చెప్తూ వెళ్తున్నాను ఈ 10 కమాండర్స్ గురించి. ఓకేనా మిత్రులారా? ఇన్ డీటెయిల్‌గా చెప్పాలంటే ఒక 12 గంటలు పడుతుంది. అవునా? సో, కాబట్టి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్స్‌లో అసలు ఆసనం చేయడం ద్వారా అసలు ఏమేం బెనిఫిట్స్ వస్తాయి? సైంటిఫికల్‌గా బాడీలో ఏమేం జరుగుతుంది? అన్న విషయం ఒక సెషన్ మొత్తం ఒక ఆసనం మీదనే తీసుకుందాం మిత్రమా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో, కాబట్టి ఇప్పుడు నేను ఓన్లీ ప్రాముఖ్యత మాత్రమే చెప్తున్నాను. సో, ఆసనం అనేది ఫస్ట్ కమాండ్. ఈ ఆసనం ఎవ్వరైనా సార్ మాకు పొద్దున టైం ఉండదు, సాయంత్రం టైం ఉండదు. నో డౌట్ మై డియర్ ఫ్రెండ్స్, మీకెప్పుడు టైం ఉంటే అప్పుడు చేయండి. నేను నా అనుభవంలో సాధన చేస్తూ గత కొద్ది రోజుల నుంచి నేను ఒకటి నియమం పెట్టుకున్నాను. ఓ 10 సూర్య నమస్కారాలు చేయందే ఏం తినొద్దని అనుకున్నాను. అంటే పొద్దున ఎలాగో క్లాసులలో చేస్తాం. అయి అయిపోయినాక మళ్ళీ పర్సనల్‌గా చేస్తాం.
అది అయిపోయినాక తినే ముందు మళ్ళీ ఒక 10 సూర్య నమస్కారాలు లేకపోతే 2, 3 నిమిషాలు కార్డియాక్ మూమెంట్. మళ్ళీ మధ్యాహ్నం తినేటప్పుడు యోగా. మళ్ళీ సాయంత్రం తినేటప్పుడు యోగా. బాగుంది కదా! మీకేం పని పాట లేదు సార్. కానీ మాకు అలా కాదు కదా! యెస్ మిత్రులారా. సో, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ఏం తింటున్నా సరే 10 నిమిషాలు కనీస ఆసన వ్యాయామాలు చేసిన తర్వాత తినండి. సార్ తిన్నాక చేస్తే బాగుంటదా? తిన్నాక వద్దు. విశ్రాంతి తీసుకోండి. సరేనా? చక్కగా కూర్చోండి. తిన్నాక వద్దు. తినక ముందు చేయండి. సార్ తినక ముందు ఎంత ముందు చేయాలి? మళ్ళీ ఎన్ని ప్రశ్నలొస్తాయో. ఏం పర్లేదు మిత్రమా. తిన్న తర్వాత ఒక్క 2, 3 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మీరు తినొచ్చు. జస్ట్ 2, 3 నిమిషాలు అంతే. ఓకేనా? ఆ 2, 3 నిమిషాలు కూడా ఏం చేయాలి? సుఖ ప్రాణాయామం చేయాలి. ఏం తినడానికే ముందైనా సరే కనీసం ఒక 10 నిమిషాలు ఏదో ఒక కనీస వ్యాయామం చేసి తినండి. అసలు 15 రోజులు చూడండి మిత్రమా. ఇప్పుడు నేను చెప్పినట్టు 15 రోజులు మీరు చేసి చూడండి. 15 రోజుల్లో మీకు ఎన్ని రిజల్ట్స్ వస్తాయో చూడండి. దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండో. దెన్ జెడ్ సెక్యూరిటీలో ఫస్ట్ కమాండో ఎవరు? ఆసనం అంటే వ్యాయామం, పారి పరిశ్రమ, శరీరానికి కావాల్సినటువంటి వ్యాయామం. ఇక రెండవది ద సెకండ్ సూపర్ కమాండో ప్రాణాయామ. సెకండ్ సూపర్ కమాండో ఎవరు మిత్రమా? ప్రాణాయామ. మిత్రులారా, శ్వాస తీసుకోవడం మర్చిపోతున్నారు ఎంతో మంది. శ్వాస తీసుకోవడం మర్చిపోతున్నారు. నేను కొంతమంది ఐటీ పీపుల్ని చూశాను మిత్రమా. ఇప్పుడు అన్ని సాఫ్ట్ వాచ్ కదా మిత్రమా. ఇప్పుడు అంతా వాచ్ అంతా ఫోన్ ఎత్తుకునే టైం కూడా లేదు. ఫోన్ ఎత్తుకునే టైం కూడా లేదు. ఓన్లీ సాఫ్ట్ వాచ్. అందులో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫోన్ దాంట్లోనే మాట్లాడొచ్చు. అన్ని అలారం అన్ని దాంట్లో పెట్టు ఎవ్రీథింగ్. మెయిల్ కూడా పంపించచ్చు. సో ఈ విధంగా నేను ఒకరిద్దరిని చూశాను. ఎన్నిసార్లు గంటకి ఎంత వాటర్ తాగాలో అలారం పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు వాటర్ తాగాలి, ఎంత వాటర్ తాగాలి అలారం పెట్టుకున్నారు. ఓహో! ఇలా కూడా బ్రతుకుతారా అనిపించింది అనమాట నాకు. అంటే ఆరోగ్యము ఎలాగెలాగ దిగజారిపోతుంది మన జీవితంలో నుంచి నాకు స్పష్టంగా కనిపించింది అప్పుడు. భవిష్యత్తులో ఈ రోజు వాటర్ తాగడానికి అలారం పెట్టుకున్నట్టే భవిష్యత్తులో గాలి తీసుకోవడానికి కూడా అలారం పెట్టుకుంటారు మిత్రమా. సందేహం లేనే లేదు. ఖచ్చితంగా. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్లో పొద్దున్నుంచి రాత్రి వరకు కూర్చొని మైండ్ తోటే జాబ్ చేస్తున్న వారికి నీళ్ళు ఎక్కువ కావాలి. అలాగే బ్రీతింగ్ ఎక్కువ కావాలి. గుర్తుపెట్టుకోండి. సో ఈ బ్రీతింగ్ అనేది మనం వర్క్లో ఉన్నప్పుడు షార్ట్ అయిపోతుంది. షార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే వైటల్ ఆర్గాన్స్ కి కావలసినటువంటి ఎనర్జీ అనేది ఆక్సిజన్ లేకపోతే అందదు. కాబట్టి ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఆక్సిజన్ తగ్గిపోయి లంగ్ ఫంక్షన్ తగ్గిపోయి బ్లడ్ ఫంక్షన్ తగ్గిపోతూ ఏమవుతుంది మిత్రమా? లోపల విపరీతమైనటువంటి టాక్సిన్స్ డెవలప్ అవుతాయి. మళ్ళీ ఈ టాక్సిన్స్ ని పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు? ఏమి చేయరు. అదే కదా బాధ. సో కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ప్రతి నిమిషానికి ఒక 4 దీర్ఘ శ్వాసలు చేయండి. నేను ప్రతి గంటకు చెప్పలేదు మిత్రం. గంటకు ఒకసారి అనలేదు నేను. ఎంత అన్నాను? ప్రతి నిమిషానికి ఒక 4 దీర్ఘ శ్వాసలు చేయండి. ఇది రాసుకోండి. ఈ విషయం రాసుకోండి. సార్ నిమిషానికి 4 దీర్ఘ శ్వాసలు చేయాలంటే ఇంకేం పని చేయొద్దా సరిగా? సో మీ పని మీరు చేస్తూనే ప్రతి నిమిషానికి 4 దీర్ఘ శ్వాసలు చేయండి. ఓకేనా మిత్రులారా? ఎస్ రైట్. ఈ రోజు మీరు రాసుకునే విషయాలలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని తరువాత ఒక వైట్ పేపర్ మీద స్కెచ్ పెన్ తోటి రాసి ఎక్కడైనా గోడకి అంటించండి. ఓకేనా? ఒక 20 రోజులు, నెల రోజులు వాటిని రోజు చూస్తా ఉంటే గుర్తుంటాయి. లేదంటే విన్నప్పుడు బానే ఉంటుంది. 4 రోజుల తర్వాత ఏమో చెప్పారు సార్, బానే చెప్పారు అప్పుడు. గుర్తులేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పరా? మనిషి యొక్క అదృష్టం మిత్రమా మర్చిపోవడం. కానీ విచిత్రం ఏంటంటే
ఏ ఆనంది ఏ ఆనందాన్ని ఇస్తాయో వాటిని మర్చిపోతారు. ఏ దుఃఖాన్ని ఇస్తాయో వాటిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. సో, సెకండ్ కమాండ్ ఎవరు మిత్రమా? ప్రాణం. అంటే ప్రాణాయామం. అంటే దీర్ఘ శ్వాసలు చేయాలి మిత్రమా అంతే. నార్మల్‌గా జరుగుతున్న శ్వాస కంటే కనీసం మూడింతలు రెట్టింపు చేయాలి. ఓకేనా మిత్రులారా? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక తద్వారా ఏమవుతుంది? సైంటిఫికల్‌గా దాని యొక్క బయాలజికల్ ఫ్యాక్టర్స్‌గా మాట్లాడుకోవాలంటే అటానమస్ నర్వస్ సిస్టమ్‌లోకెళ్ళి సింపాథిక్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేయడమా? పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేయడమా? హార్ట్ రేట్‌ని తగ్గించడమా? రెస్పిరేటరీ హెల్త్‌ని పెంచడమా? కార్డియోవాస్కులర్ బ్లడ్ హెల్త్‌ని పెంచుకోవడమా? మెంటల్ హెల్త్‌ని ఎలా డెవలప్ చేస్తుంది? ఇవన్నిటి గురించి మాట్లాడదాం మిత్రమా మనం ముందు. ఓకేనా? భవిష్యత్తులో ఒక్కొక్క కమాండో గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్‌గా విత్ పిక్చర్స్ తోటి నేను డీటెయిల్‌గా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కొక్కటి మిస్ అవ్వద్దు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటి? థర్డ్ కమాండో మెడిటేషన్. థర్డ్ కమాండో ఎవరి మిత్రమా? మెడిటేషన్. సో మెడిటేషన్ ఎందుకు చేయాలి? మేజర్‌గా యోగ శాస్త్రంలో చెప్పిన మెడిటేషన్ వేరు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే మెడిటేషన్ వేరు. ఓకేనా మిత్రులారా? నేను మా అమ్మను అమ్మ అనే పిలుస్తాను. బయట ఎవరైనా పెద్దావిడ కనబడితే ఆవిడని కూడా అమ్మ అనే పిలుస్తాను. రెండింటిలో డిఫరెన్స్ ఉంటుందా? ఉండదా? కదా! సో, అలాగే మెడిటేషన్ అనగానే మేము చేసేదే కరెక్ట్ అని అనుకుంటారనమాట. తప్పులేదు. అలా అనుకుంటేనే చేస్తాం మరి. అలా అనుకోకపోతే అది కూడా చేయం. సో, కాబట్టి మిత్రులారా, వాస్తవానికి మెడిటేషన్ యొక్క పర్పస్ మనల్ని మనం తెలుసుకోవడం. అది కొద్దిసేపు పక్కన పెడదాం. అది ఇప్పుడు ప్రెజెంట్ సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు మనం జగ్ సెక్యూరిటీ ఫర్ హెల్త్ అనుకున్నాం కదా! ఆరోగ్య విషయంలో ధ్యానం. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎవరు రోజుకు ఎన్ని పూటలు తింటారో వారు అన్ని పూటలు యోగా చేయవలసిందే. అయ్యయ్యో సార్! రోజుకి ఒక్కసారి చేయడమే మాకు కుదరట్లేదు. ఇంగా మాకెక్కడ కుదురుతుంది? మేము 5 పూటలు తింటాం సార్ రోజుకి. 5 పూటలు తింటే 5 పూటలు చేయాల్సిందే యోగా. నో డౌట్. 3 పూటలు తింటే 3 పూటలు చేయాల్సిందే యోగా. ఎంతసేపు? ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు. ఓకేనా మిత్రమా? 20 నిమిషాలు పొద్దున, 20 నిమిషాలు మధ్యాహ్నం, 20 నిమిషాలు సాయంత్రం. కంపల్సరీ చేయాల్సిందే. 10 నిమిషాలు వ్యాయామం అంటే ఆసనాలు లేదా 3 భాగాలు చేయండి. 20 నిమిషాలు అన్నాం కదా! 3 భాగాలు చేయండి. అంటే కనీసం 7 మినిట్స్, 7 మినిట్స్, 7 మినిట్స్. 7 మినిట్స్ ఆసనాలు, 7 మినిట్స్ ప్రాణాయామం, 7 మినిట్స్ మెడిటేషన్. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా చేయవలసిందే. అలా చేస్తే 15 రోజుల్లోనే మీకు చాలా స్పష్టమైనటువంటి వ్యత్యాసం కనబడుతుంది. చేంజ్ కనబడుతుంది. 20 నిమిషాలు చేయండి. సరే మరి రోజు మన క్లాస్‌లో గంట చేస్తున్నాంగా వద్దంటారా సార్? గంటన్నర చేస్తున్నాం కదా! వద్దంటారా సార్? అది మీ ఇష్టం మిత్రమా. కానీ ఆచరణ అన్నిటికంటే ముఖ్యమైనది. సో మెడిటేషన్‌లో ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? నర్వస్ సిస్టమ్, మైండ్ అండ్ ఆల్ ద మెటబాలిజం ఫంక్షన్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి మెడిటేషన్‌లో. సో ఎప్పుడైతే ఇవి రిలాక్స్ అవుతాయో, కామ్ డౌన్ అవుతాయో అప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. తనకు తాను ఏం చేసుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో స్త్రీ ఉంటుంది మిత్రమా. రోజు ఒక నలుగురు చుట్టాలొచ్చి వెళ్లారనుకోండి. అలా 10 రోజులొచ్చారనుకోండి. అప్పుడేమవుతుంది మిత్రమా? ఇంటి పని అవుతుందా? అవుతుందా? ఇంటి పనవ్వదు. వాళ్ళకి తగు వంటలు చేయడం, వాళ్ళని చూసుకోవడం ఇదే సరిపోతుంది. సో, కాబట్టి ఎప్పుడైతే తనకి విశ్రాంతి దొరుకుతుందో, ఎవ్వరు లేరు చూసారా? అప్పుడు ఇంటి పని చేసుకుంటుంది మొత్తమంతా. అలాగే మెడిటేషన్‌లో కూడా అమ్మకు టైం ఇచ్చినట్టు, లేదా భార్యకి టైం ఇచ్చినట్టు, స్త్రీకి టైం ఇచ్చినట్టు, మనం కూడా ఏం చేయాలి? మైండ్‌కి కాసేపు ఖాళీ. పొద్దున్న 7 మినిట్స్, మధ్యాహ్నం 7 మినిట్స్, సాయంత్రం 7 మినిట్స్. సార్ మేము పొద్దున్నాక ఖాళీయే సార్.
పొద్దున గంట, మధ్యాహ్నం గంట, సాయంత్రం గంట. సార్ మాకు టైం లేదంటే నాకు నవ్వొస్తుంది మిత్రమా. నిజంగానే మీకు టైం లేదనిపిస్తుంది నాకు. అర్థమైందా? సో, నాకు టైం లేదని ఎవరంటారో వాళ్ళకి టైం లేదని అనిపిస్తుంది నాకు. ఏం మిత్రమా? తినడానికి టైం ఇవ్వట్లేదా? ఉద్యోగానికి టైం ఇవ్వట్లేదా? ఎంటర్‌టైన్‌మెంట్‌కి టైం ఇవ్వట్లేదా? సినిమాలకి టైం ఇవ్వట్లేదా? కదా! దేనికి టైం ఇవ్వట్లేదు. మనం అన్నిటికి టైం ఇస్తున్నాం. ఆరోగ్యానికి మాత్రం టైం ఇవ్వట్లేదు. యెస్. సో, కాబట్టి మెడిటేషన్‌కి టైం ఇవ్వండి మిత్రులారా. సార్ అదే ప్రాబ్లమ్ సార్. ఎలా చేయమంటారో చెప్పండి మెడిటేషన్. ఎప్పుడైతే మెడిటేషన్‌లో కూర్చుంటామో అప్పుడే ఆలోచనలు ఎక్కువొస్తాయి. మిత్రమా 4 రోజులు కూర్చుంటే మెడిటేషన్‌లో ఆలోచనలు ఎక్కువే వస్తాయి మరి. కదా! 4 రోజులు కూర్చుంటే ఎలాగో వస్తాయి. ఎక్కువే వస్తాయి. 10 రోజులు కూర్చోండి. సగానికి సగం తగ్గిపోతాయి. 20 రోజులు కూర్చోండి. 80% తగ్గిపోతాయి. 40 రోజులు కూర్చోండి. 90% తగ్గిపోతాయి. 3 నెలలు కూర్చోండి. 99% తగ్గిపోతాయి. 99% తగ్గిపోతాయి. ఇంకా అసలు ఆలోచన ఉండదు. మీరు ఎతుక్కున్నా రావు. సాధన చెయ్యక మనం ఫలితాన్ని కూడా సార్ మెడిటేషన్ ఎలా చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలా? మంత్రం మీద ధ్యాస పెట్టాలా? చక్రం మీద ధ్యాస పెట్టాలా? ఆ! మా ఆయన మీద ధ్యాస పెట్టాలా? మా ఆమె మీద ధ్యాస పెట్టాలా? ఎవరి మీద ధ్యాస పెట్టాలి? ఎవరి మీద ధ్యాస పెట్టకూడదు మీరు. నిశ్చల స్థితిలో ఉండడం నేర్చుకోండి. ఆ నిశ్చల స్థితిని పొందడానికే గురువులు ఏదో ఒక ఆధారాన్ని ఇచ్చారు. అవునా? మంత్రమో, ఏదో ఒక శ్వాసనో, ఏదో ఒకటే ఇచ్చారు ఆధారం. మీకు ఏ మెడిటేషన్ తెలిస్తే ఆ మెడిటేషన్ చేయండి కొన్ని రోజులు. కానీ రెగ్యులర్‌గా చేయండి మిత్రమా. 3 పూటలా రెగ్యులర్‌గా చేయాలి. అవునా మిత్రమా? సో, మనం 3 పూటలా తింటూ ఒకరోజు ఫాస్టింగ్ ఉండమంటేనే, "సార్ నాకు కళ్ళు తిరుగుతాయి సార్. నేను ఉండలేను సార్. ఏం తినొచ్చు? ఏమైనా తినాలా ఫాస్టింగ్ రోజు?" అని అడుగుతారే. అలాగా మీరు 3 పూటల మెడిటేషన్ చేయండి. 3 రోజుల్లో అసలు మైండ్ ఎంత ప్రశాంతంగా అవుతుందో చూడండి మిత్రమా. ఒక పూట తినకపోతేనే కళ్ళు తిరుగుతున్నాయి. మరొక పూట ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అవునా? చేస్తేనే ఫలితమొస్తుంది. చెయ్యకుండా వింటూ ఉంటే ఏమి రాదు మిత్రమా. అవునా? ఈరోజు ఒకప్పుడు మిత్రమా తిండి లేక చచ్చిపోయిన వాళ్ళున్నారు. ఒకప్పుడు జ్ఞానం లేక చచ్చిపోయిన వాళ్ళున్నారు. జ్ఞానం కోసం. కానీ ఇప్పుడు రివర్స్ మిత్రమా. తిండి ఎక్కువై సస్తున్నారు. జ్ఞానం ఎక్కువై కూడా సస్తున్నారు. అవునా మిత్రమా? 100% అందులో డౌటే లేదు. సో, ఇది మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. థర్డ్ కమాండో. కమింగ్ టు ఫోర్త్ కమాండో మై డియర్ ఫ్రెండ్స్. నేను జస్ట్ బ్రీఫ్‌గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. అసలు జెడ్ సెక్యూరిటీ అండ్‌లో ఉన్న 10 సూపర్ కమాండోస్ ఎవరు అని చెప్పడానికి బ్రీఫ్‌గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇన్ డీటెయిల్‌గా నేను వెళ్ళట్లేదు ఇంకా. వెళ్దాం. ఇన్ డీటెయిల్‌గా తర్వాత వెళ్దాం. ఫోర్త్ కమాండో వచ్చేసేసి సన్‌లైట్. సన్‌లైట్. సార్ మేము యోగా చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, మెడిటేషన్ చేస్తాం, మంచి ఫుడ్ తీసుకుంటాం, మంచి అన్ని మంచి పనులే చేస్తాం. ఇది ఒక్కటి లేకపోతే ఏంది సార్? ప్రతి సంవత్సరం చూస్తున్నాం కదా మిత్రమా మనం. ప్రతి సంవత్సరం చూస్తున్నాం. వర్షాకాలం సమయంలో జూలై, ఆగస్టు ఆ సమయంలో విపరీతమైన వర్షాలతోటి సూర్య భగవానుడు ఒక్క 10, 15 రోజులు రాడు మిత్రమా. సూర్య భగవానుడు ఒక 10, 15 రోజులు రాడు. గుర్తుందా మిత్రమా? హాస్పిటల్‌లో బెడ్ దొరుకుతున్నాయా? దొరుకుతుందా బెడ్ హాస్పిటల్‌లో? బెడ్ దొరకవు. మీరు ఏ హాస్పిటల్‌కెళ్ళండి. ఏమైంది? 10, 15 రోజులు రాకపోతేనే మరి సూర్య భగవానుడు ఎన్ని హాస్పిటల్‌లో బెడ్ దొరకవే ఎంత రష్షే. మరి మన జీవితంలో రోజు సన్‌లైట్ మన మీద పడకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి పడకపోతే అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా మిత్రమా? హోమం చేయడానికి అన్నీ ఉన్నాయి మిత్రమా. ఆవు నెయ్యుంది, ఔషధ మూలికలున్నాయి, హోమం పాత్రున్నాయి, హోమం చేపించే అందరూ ఉన్నారు.
కానీ అగ్ని లేదు. ఉం? అగ్ని లేదు. అవుతుందా హోమం? ఎస్ మిత్రమా. సూర్య భగవానుడు లేకపోతే జీవం లేదు మిత్ర. జీవం అంటే ఏంటి? ప్రాణం. జీవం లేదు, ప్రాణం లేదు. అందుకే సకల కోటి ప్రాణ ప్రదాత సూర్య భగవానుడు. అరే, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మిత్రమా. మీ ఇంట్లో పప్పుకు పురుగులు పడితేనే ఎండలో ఎండేస్తారే, అట్లాంటి దీనికి ఇన్ని పురుగులు పడుతున్నాయి, ఎండలో ఎండేయమంటే ఎండేయరే. అర్థమైందా? లోపల ఎన్ని పురుగులు ఉన్నాయి కదా. నేను చెప్పేది నిజమే కదా మిత్రమా. నేను తెలుగులో మాట్లాడుతున్నాను అంతే. కొంచెం ఇలా సైన్స్ పరంగా మాట్లాడంటే యాంటీ బ్యాక్టీరియల్, మైక్రోబియల్, ఫంగల్, వైరల్ ఇలాగా మాట్లాడొచ్చు. ఇంతే తేడా. అది ఏం లేదు. అవును కదా. అరే, మీకు ఇంట్లో బియ్యం పురుగు పడితే ఎండలో ఎండేస్తారు, పప్పులు పురుగు పడితే ఎండలో ఎండేస్తారు. 4 రోజులు రోజు ఎండేస్తారు మళ్ళీ జాగ్రత్తగా. 4 రోజులు ఎండలో పో వెళ్ళండి, నడవండి. ప్రతిరోజు సార్, మళ్ళీ మళ్ళీ ఇదొక డౌట్. ఎండలో నడవమంటే సార్, పొద్దున ఎండలో నడవాలా, మధ్యాహ్నం ఎండలో నడవాలా, సాయంత్రం ఎండలో నడవాలా? బాబా, తెలివికి జోహార్లు మిత్రం. సో నేనైతే రోజు నా విషయం నేను చెప్తున్నాను మిత్రమా. ప్రౌఢయోగ ఎన్ని గంటలకు అయిపోతుంది? 10 గంటలకు అయిపోతుంది. 10 గంటల నుంచి 11 గంటల వరకు మట్టి రోడ్డులో చెప్పులు లేకుండా నడుస్తూ నేను కొన్ని కొన్ని పనులు చేసుకుంటాను మిత్రం. వాక్ చేసుకుంటేనే కొన్ని పనులు చేస్తాను. ఓకేనా మిత్రమా. 1 అవర్ ఎండలో, మళ్ళీ చెప్పులు లేకుండా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1.5 అవర్ నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా. ఆ విషయం మీకు తెలిసిందే. 1 అవర్ వాకింగ్ తర్వాత మళ్ళీ 1.5 అవర్ నా ప్రాక్టీస్ నాకు. సరే, ఇప్పుడు మాకు మట్టి రోడ్ లేదు కదా, ఎక్కడికి వెళ్ళమంటారు? నేను మట్టి మీదకి వెళ్ళమనట్లేదు, ఎండలోకి వెళ్ళమని చెప్తున్నాను. అర్థమైందా మిత్రులారా? ఎండలోకి వెళ్ళమని చెప్తున్నాను. బాల్కనీలోనో, వరండాలోనో, బిల్డింగ్ పైననో, స్లాబ్ పైననో, ఎక్కడో ఒక దగ్గర ఎక్కడ ఎండ వస్తే అక్కడికి వెళ్ళండి. మీ పని మీరు చేసుకోండి మిత్రమా. నేను ఏమంటున్నాను, మీ పని మీరు చేసుకోండి. ఓకేనా. సన్ లైట్ లేకపోతే విటమిన్ డి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రశాంతంగా నిద్ర కూడా రాదు మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో విటమిన్ డి ఏంటి, సో మెలటోనిన్ హార్మోన్ క్వాలిటీ ఏంటి, మీకు ఇంకొక విషయం తెలుసా మిత్రమా? నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్. సో భ్రామరీ చేస్తే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అవుతుంది, నో డౌట్. కానీ లోపల మెటీరియల్ ఉండాలి కదా. ఆ మెటీరియల్ ని సప్లై చేసేదే సూర్యనారాయణ. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సూర్యనారాయణ ప్రభు నైట్రిక్ ఆక్సైడ్ కి కావాల్సినటువంటి మెటీరియల్ ని ప్రొడ్యూస్ చేసినప్పుడే, పంపించినప్పుడే మనం దాన్ని ప్రాణాయామ ద్వారా, భ్రామరి ద్వారా, చాంటింగ్ ద్వారా మనం దానిని నైట్రిక్ ఆక్సైడ్ కింద బాడీ కన్వర్ట్ చేసుకుంటుంది మిత్రమా. సో ఆధారం సూర్య భగవానుడు. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? అసలు ఇమ్యూనిటీకి ఆధారమే సూర్య భగవానుడు. అలాగే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లంగ్స్, రెస్పిరేటరీ డిజార్డర్స్, వీటన్నింటికి కూడా సూర్య భగవానుడు ద బెస్ట్ పవర్ఫుల్ మెడిసిన్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకే వన్ ఆఫ్ ద సూపర్ కమాండో. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ అబౌట్ ఫోర్త్ సూపర్ కమాండో, సన్లైట్. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ సూపర్ కమాండో, మీ అందరికీ తెలిసిందే. దీన్నే సైంటిఫికల్ గా చెప్పాలంటే లైవ్ ఫుడ్ అంటారు. లైవ్ ఫుడ్ అర్థమైందా? ఓ ఎస్, అర్థమైంది సార్. ప్రాణాహారం. ఈ ప్రపంచానికి మనము ఒక ప్రాణాహారం అనేటువంటి ఒక అద్భుతమైన ఆరోగ్య ఆహారాన్ని గుర్తు చేస్తున్నాను మిత్రమా. నేనేం కొత్తగా కనిపెట్టలేదు. అవునా. ఎంతో మంది ఋషులు, మునులు దాన్ని అమృతాహారం అన్నారు, సూర్యాహారం అన్నారు. మనం ప్రాణాహారం అంటున్నాం అంతే. ఎందుకు? ఏ ఆహారంలో ప్రాణము
ఉంటుందో అది ప్రాణాహారం. ఏ ఆహారంలో ప్రాణం లేదో అది శవాహారం. గుర్తు రావాలి. అన్నం తినేటప్పుడు నేను శవాహారం తింటున్నాను గుర్తు రావాలి. ఇడ్లీ తింటున్నప్పుడు నేను శవాహారం తింటున్నాను గుర్తు రావాలి. దోశలు తింటున్నప్పుడు అబ్బా పాడైపోయిన శవాలను తింటున్నా అని గుర్తు రావాలి. సార్ మరీ అంత కఠినంగా మాట్లాడకండి సార్ అని మీరు అనొచ్చు. నేనేదో సరదాగా మాట్లాడట్లేదు మిత్రులు. కొంచెం బాధతోనే మాట్లాడుతున్నాను. ఎందుకు? ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మందులతో కూడా బాగవ్వని స్థితిలోకి వెళ్ళినప్పుడు మరి ఈ శరీరాన్ని ఎలా పోస్తున్నారు మిత్రమా? కదా? అప్పుడు బాధ అనిపించట్లేదా? నేను ఎందుకు చెప్తాను తినొద్దని నేను చెప్పట్లేదు మిత్రమా. మన ఆత్మీయులందరికీ తెలుసు. మన శ్రీ గురు ఫ్యామిలీ డైట్ దీని మీద ఒక పెద్ద వీడియోనే ఉంది. ఒక గంటన్నర వీడియో ఉంది దీని మీద. శ్రీ గురు ఫ్యామిలీ డైట్ అని ఉంది. ఏమిటి? ఉదయం ప్రాణాహారం, మధ్యాహ్నం బలాహారం, సాయంత్రం పత్ని ఆహారం. భార్య పెట్టింది తినకపోతే మరి ఇంకా నిన్నెందుకు నేను చేసుకొని ఇంట్లో ఉండాలి? భార్య పెట్టింది ఒక పూట తినండి. పక్వాహారం లేదా పత్ని ఆహారం. సో మిత్రులారా, పొద్దున ప్రాణాహారం. సార్ ప్రాణాహారం ఆమె పెడుతుంది కదా? ఎస్, ఆమెకు వస్తే ఆమె పెడుతుంది. కానీ ఇప్పుడు మన 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 ఆత్మీయ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ మెంబర్స్ లో అందరికి తెలుసు కాబట్టి చేస్తారు. కానీ ఇప్పుడు ఎవరైనా ప్రాణాహారం విని ఇదిగోండి మా గురువుగారు చెప్పారంటే గురువుగారు తింటారు నువ్వు తిన్నా నాకు అట్లాంటివి వద్దులే అని అనేవాళ్ళు లేరా? సార్ మా ఆయనకేమో ఇడ్లీలు చేయాలి దోశలు చేయాలి మళ్ళీ నేను ప్రాణాహారం చేసుకోవాలి, ఇదేదో నా ప్రాణం మీదకి వచ్చింది సార్ అని అనేవాళ్ళు లేరా? ఉన్నారు. సో కాబట్టి మార్పు అనేది మెల్లమెల్లగా చేయండి. ఓకేనా మిత్రమా? ఇడ్లీలు ఇవ్వండి, దోశలు ఇవ్వండి, అది శవాహారం అని చెప్పండి అంతే. ఆటోమేటిక్గా మైండ్ మారుతుంది. కానీ ఇచ్చే ముందు ఒక యాపిలో లేకపోతే ఏదైనా ఒక ఫ్రూటో ఏదో ఒకటి ఇవ్వండి మిత్రమా. ఓకే, ఇచ్చి ఇది తినమని చెప్పండి. సార్ మళ్ళీ మిక్స్ చేసి తినచ్చా? ఈ మళ్ళా క్వశ్చన్ మళ్ళీ. నేను తింటున్నాను మిత్రమా, నేను ఎలా పడితే అలా తింటాను. ఇంతవరకు అయితే ఏం కాలేదు మరి. అవునా మిత్రమా? రా ఫుడ్ తింటాను, దాని తర్వాత కుక్కుడు ఫుడ్ తింటాను, దాని తర్వాత చపాతి ఉంటే చపాతి తింటాను, దాని తర్వాత బొప్పట్లు ఉంటే బొప్పట్లు తింటాను, దాని తర్వాత గ్యారెలు ఉంటే గ్యారెలు తింటాను. ఏం పర్లేదు, ఇప్పటివరకు బాగానే ఉన్నాను. రైట్. సో కాబట్టి ఫిఫ్త్ కమాండో ఎవరు మిత్రమా? ప్రాణాహారం. ప్రాణాహారంలో ఏముంటుంది? లైవ్ ఎంజైమ్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. తర్వాత వాటర్ అండ్ సాల్యుబుల్ విటమిన్ ప్రిజర్వేషన్స్ ఎక్కువ ఉంటాయి. కుక్కుడు ఫుడ్లో వాటర్ తక్కువ ఉంటుంది. సాల్యుబుల్ విటమిన్స్ అనేటివి డిజాల్వ్ అయిపోతాయి, అంటే ఉండవు, వెళ్ళిపోతాయి. ఎన్నో మినరల్స్ లాస్ అవుతాము, ఎన్నో న్యూట్రిషన్ వాల్యూస్ లాస్ అవుతాము. ఇవన్నీ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం మిత్రమా. అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణం పోతుంది మిత్రమా. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏదైనా సరే వంట వేడి చేయండి, ప్రాణం పోతుంది. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పానే, మీ ఇంట్లో పప్పులకి పురుగులు పడితే ఎండలో పోస్తారని. ఎందుకు? పొయ్యి మీద వేయించి మళ్ళీ అదే డబ్బాలో పోసుకొని పెట్టుకోవచ్చు కదా. అది వేడే ఇది వేడే కదా. ఏమంటారు? అవును సార్, భలే టెక్నిక్ చెప్పారు, ఇన్ని రోజులు మాకు తెలియదు కదా. చూసారా మిత్రమా, సూర్య భగవాన్ని శక్తి రక్షిస్తుంది, పొయ్యి మీద ఉన్న వేడి తీసేస్తుంది, ప్రాణాన్ని తీసేస్తుంది. ఇంతకు ముందు కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. రైతులు విత్తనాలకు మేలైనటువంటి విత్తనాలను తీసి సెలెక్ట్ చేసుకొని బస్తాలో 4 రోజులు వారం రోజులు ఎండలో ఎండబెట్టి తర్వాత ఒక సంవత్సరానికి 4 సంవత్సరాలకి 10 సంవత్సరాలు కూడా నిల్వ చేస్తారు విత్తనాలని. ఆ విత్తనాలని కాస్త పొయ్యి మీద వేడి చేసి పెద్ద పెనం మీద కోస్త వేడి చేసి బస్తాలో నిలవబెట్టి 4 సంవత్సరాల తర్వాత చూస్తే ఏముంటాయి మిత్రమా? ఉంటాయా ఏమైనా? మరి ఇన్ని సంవత్సరాల తరబడి పొయ్యి మీద వంట చేసుకొని తింటున్నామే, ఇందులో ఏముంటుంది మిత్రమా? ఏం ఉండదు.
ఏముండదు. ఈడ ముట్టుకుంటే ఈడ నొప్పి, ఈడ ముట్టుకుంటే ఈడ నొప్పి. అన్ని ప్రాబ్లమ్సే సార్. ఇక్కడ నుంచి హెయిర్ లాస్ సార్. ఇక్కడ నుంచి కంటి చూపు కనబడదు. ఇక్కడ వినబడదు. ఇక్కడ మాట్లాడరాదు. రుచి తెలీదు. తెలీదు. ఏం లేదు. అన్ని మొహం అంతా ముడతలు పడిపోతుంది. హార్ట్‌లో కొంచెం బీపీ ఉంది. అక్కడ కొంచెం 2 స్టెంట్‌లేశారు. ఆ ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేస్తలేవు సార్. కిందికొస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. అక్కడక్కడ కొద్దిగా అల్సర్స్ ఉన్నాయి. సో, కాస్త కిడ్నీల మధ్యలో ఇప్పుడే యూరిన్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో, మూత్రం నిలుపుకోలేకపోతున్నాను. తిన్నదరగట్లేదు. కదా! మోకాళ్ళు కొద్దిగా నొప్పులేస్తున్నాయి, పొడుస్తున్నాయి సార్. మంటొస్తున్నాయి. ఈ వేళ్ళ సందులలో నొప్పొస్తున్నాయి సార్. ఇయి గాకపోతే ఇంకేంటిది మిత్రమా? ప్రాణం లేదని చెప్పట్లేదా బాడీ? ఎన్ని 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 రకాలుగా చెప్తుంది మిత్రమా బాడీ. అర్థమైందా? ఇన్ని రకాలుగా చెప్తుంది మన బాడీలో ప్రాణశక్తి తగ్గిపోతుంది అని. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి సమస్య, ప్రతి అనారోగ్య సమస్య మనకి చెప్పకనే చెబుతుంది. సమస్య హార్ట్‌లో ఉంటే, హార్ట్‌లో ప్రాణశక్తి తగ్గిపోతుంది. సమస్య లివర్‌లో ఉంటే, లివర్‌లో ప్రాణశక్తి తగ్గిపోతుంది. సమస్య కిడ్నీలో ఉంటే, కిడ్నీలో ప్రాణశక్తి తగ్గిపోతుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ అన్ని కమాండోస్ కలిస్తేనే వస్తాయి. అందులో ఒకటి ప్రాణశక్తి. సారీ ప్రాణాయామం, ప్రాణాహారం. ద ఫిఫ్త్ కమాండో ప్రాణాహారం. అందుకే నేను 3 పూటల ప్రాణాహారం తినమని చెప్పానా మిత్రమా నేను ఎవరికైనా? చెప్పానా ఎప్పుడైనా? ఒక్క పూట తినమని చెప్తున్నాను మిత్రమా. ఓన్లీ 1 మీల్. అది కూడా పొద్దున. ప్రాణాహారం తినండి. కడుపు నిండా తినండి. సలాడ్స్ చేసుకొని తినండి. కూరగాయలు, ఫ్రూట్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం కఫతత్వం ఉన్న వాళ్ళైతే కొంచెం మసాలా పెప్పర్ పొడి వేసుకోండి. పిత్తతత్వం ఉన్న వాళ్ళైతే కొంచెం కొబ్బరి పొడి అవి వేసుకొని తినండి. ఓకేనా? వాతతత్వం ఉంటే కొంచెం నువ్వుల నూనె వేసుకొని తినండి. ఇలాగ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకొని తినొచ్చు మిత్రమా. కాస్త పల్లీలు వేసుకోండి. దోరగా వేయించినటువంటి కొంచెం కొంచెం వేయించినటువంటి లేదంటే ఉడకబెట్టిన పల్లీలు వేసుకోండి ఇంకా మంచిది. ఉడకబెట్టిన కార్న్, మొక్కజొన్న పొత్తులు లేకపోతే స్వీట్ కార్న్ ఏదో ఒకటి వేసుకోండి. నువ్వులు చల్లుకోండి. ఎంత అద్భుతంగా ఎంత టేస్టీగా ఉంటుంది మిత్రమా. సూపర్ టేస్ట్. మీరు మీరు గనుక మా ఇంటికొచ్చి ఒక్కసారి ప్రాణాహారం తింటే మళ్ళీ ఇడ్లీ దోశల జోలికి మైండ్ పోనే పోదు. సో కాబట్టి ప్రాణాహారం టేస్ట్‌గా చేయడం తెలుసుకోవాలి అంతే. మనిషికి గావాల్సింది ఏంది మిత్రమా? రుచే గదా! సో రుచిగా చేసిస్తే ఏదైనా తింటారు మనుషులు. రుచి రుచిగా చేసిస్తే ఏదైనా తింటారు. మిత్రులారా, చూస్తాం పేపర్‌లలో, న్యూస్‌లలో చూస్తా ఉంటాం. నెల రోజులు నిల్వ ఫ్రిడ్జ్‌లలో ఉంచినటువంటి మాంసాన్ని తీసుకొచ్చి అప్పటికప్పుడు దాన్ని వేడి చేసి, ఫ్రై చేసి ఇస్తే ఆహాహాహా! లొట్టలేసుకుంటూ తింటా ఉంటారు. ఎంత డెత్ ఫుడ్ తింటున్నారు. అలాంటి ఫుడ్ తింటే అసలు బాడీ ఏమవుతుంది మిత్రమా? ఒకసారి ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ప్రాణ ఏ ఆహారంలో అయితే ప్రాణం ఉందో ఆ ఆహారం ఒక్క పూటైనా తినాలి. దిస్ ద ఫిఫ్త్ కమాండో. దెన్ సిక్స్త్ కమాండో మై డియర్ ఫ్రెండ్స్, బలాహారం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, బలహీనమైన ఆహారం తినుకుంటూ నేను బలంగా ఉండాలి సార్. నాకు మంచి శక్తి రావాలి సార్. ఆ! నాకు అసలు శరీరంలో అన్ని బాగా పనిచేయాలి సార్ అంటే ఎక్కడికెళ్ళి పనిచేస్తాయి మిత్రమా ఆలోచించండి. అర్థమైందా? సో కాబట్టి మిత్రులారా, ప్రాణాహారం ఒక పూట. మధ్యాహ్నం బలాహారం తినండి. సార్ బలాహారం అంటే ఏంటి? దానికి ఎన్నో వీడియోలు చేశాం మనం మన ఫ్యామిలీలో, మన యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్‌లో దేని దానికి ప్లే లిస్ట్ పెట్టాను మిత్రమా. అందులో హెల్తీ ఫుడ్ అనే ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. నోట్ చేసుకోండి అక్కడ. హెల్తీ ఫుడ్ అనే ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. ఆ ప్లే లిస్ట్‌లోకెళ్తే అసలు ప్రాణాహారం అంటే ఏంటి? ప్రాణాహారం ఎలా చేసుకోవాలి? ప్రాణాహారం ఎందుకు తినాలి? బలాహారం అంటే ఏంటి? బలాహారంలో ఏమేమి కలపాలి? ఎన్ని కలపాలి? ఈ ఎలా వండుకోవాలి? ఎలా తినాలి? ఇది కూడా ఇచ్చాను మిత్రమా వీడియోస్. ఇవన్నీ వీడియోస్ పెట్టాను. ఓకేనా? వెతకడం ఒకటే చేయాలి. మీకు వెతకడం రాకపోతే చెప్పండి నేనే వెతికి పెడతా. ఓకేనా మిత్రమా? సో ఫ్రెండ్స్,
బలాహారం ఒక్క పూటైనా తినండి. ఈ ప్రాణాహారం, బలాహారం తింటున్న మన ఆత్మీయులు పెరాలిసిస్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు మిత్రులు. గుర్తుపెట్టుకోండి. సార్ మా పిల్లలు తినరు సార్. ఏం? ఎందుకు తినరు? కదా! ఫుడ్డు లేక ఆకలితో అలమటించేటువంటి పసిపిల్లలు ఎంతో మంది రోడ్డు మీద ఉన్నారు. కదా! మరి మనం ఎంత మంచి ఫుడ్ పెడతాంటే మా పిల్లలు తినరు సార్. ముందు పేరెంట్స్‌కి నచ్చుతాయి గదా! ముందు పేరెంట్స్‌కి తినాలని ఉంటే గదా! ఇప్పుడు పేరెంట్స్‌కి ఈరోజు బిర్యానీ తినాలని ఉంది. చక్కగా హోటల్‌కెళ్తారు. తిన్నన్నా తిను. కోక్ కావాలా? పెప్సీ కావాలా? ఏం కావాలి? తిన్నన్నా తిను. అంటే వాడు అప్పుడు తినడం నేర్చుకుంటాడు హోటల్‌లోకెళ్ళి. ఆ తర్వాత బలాహారం తినమంటే నాకొద్దమ్మా నేను తినను. అక్కడ అలవాటు చేసిందెవరు? ఇక్కడ బలవంతంగా "నువ్వు తిను నాకొద్దులే. నువ్వు తిను నాకొద్దులే." ఎంత తెలివో! పిల్లలకేమో బలాహారం పెట్టి, తల్లిదండ్రులేమో అన్నం తింటారా? వాళ్ళెలా తింటారు మిత్రులు? ఇలా చేయొద్దు ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్తున్నాను. బలాహారం మీకు చెయ్యరాకపోతే తినరాదేమో కానీ, బలాహారం చేయడం గనుక మీకొస్తే మిత్రులారా మీకు అన్నం తినాలని కలలో కూడా అనిపించదు. నేను నిజానికి కాదు. కలలో కూడా అనిపించదు. ఎందుకో తెలుసా మిత్రమా? నేనెవరైనా ఇంటికెళ్తే ఏదైనా ఫంక్షన్‌కెళ్తే రైస్ తింటాను. ఇంట్లో మాత్రం రైస్ తినాలని పక్కన ఎవరు తిన్నా నాకు తినాలనిపించదు. ఎందుకు తినాలనిపించదంటే, అరే అది చిప్పకూడు ఫ్రెండ్స్. జైళ్ళలో ఖైదీలు తినేటువంటి ఫుడ్ అది. అరే మనం జీవంతో ఉన్నాం కాబట్టి బలాహారం తినాలి మనం. అందుకే నేను వండేటప్పుడు మా వైఫ్‌కి చెప్తాను. కాస్త ఎక్కువ వండు బలాహారం అని. ఎందుకంటే నేను డిన్నర్‌లో ఎందుకంటే పిల్లలకి మనం స్కూల్‌కి పంపిస్తే అక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారేమో, తింటారో తినరో అన్న ఉద్దేశంతోటి పిల్లలకి అన్నమే పంపిస్తాం మధ్యాహ్నం. కానీ సాయంత్రం మాత్రం పిల్లలు నేను కలిసి బలాహారమే తింటాం. అంటే మా ఇంట్లో పద్ధతి చెప్తున్నాను. పిల్లల కోసం వాళ్ళకి అలవాటు కావడం కోసం బలాహారమే తింటాం ఈవినింగ్. ఇప్పుడు ఈవినింగ్ వండాం కదా! కాస్త ఎక్కువ వండుద్ది మా వైఫ్. అప్పుడేం చేస్తాము? ఎండాకాలం అయితే పెరుగు, మజ్జిగ పోసి కలిపి పెట్టేస్తాం. రేపు పొద్దున 12:30 ప్రాంతంలో నాకు లంచ్ మళ్ళీ అదే బలాహారం. పొద్దున మా వైఫ్ ఏదో ఒకటి ఫ్రూట్స్ మంచి కట్ చేసి లేకపోతే ప్రాణాహారం చేసి అక్కడ పెట్టుద్ది. గ్రీన్ జ్యూసో, ఫ్రూట్ జ్యూసో ఏదో ఒకటి చేసి పెట్టుద్ది. ఈ క్లాస్ మధ్యలో ఒక 5 నిమిషాలు టైం దొరికితే 5 నిమిషాల్లో ఏదో ఒకటి తినేసి వచ్చేస్తా. పొద్దున ప్రాణాహారం ఉంటది కంపల్సరీ. నాది మధ్యాహ్నం బలాహారమే. మళ్ళీ సాయంత్రం బలాహారమే. 2 పూటల బలాహారం తీసుకుంటా. ఒక పూట ప్రాణాహారం, 2 పూటల బలాహారం. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బలాహారంలో కూడా నైట్రిక్ ఆక్సైడ్ డెవలప్ అవుతుంది. బికాస్ ఆఫ్ నట్స్ లో ఆ శక్తి ఉంది. ఓకేనా? తర్వాత బలాహారంలో షుగర్ సమస్య, బీపీ సమస్య, నరాల సమస్య వచ్చే ప్రసక్తే లేదు మిత్రమా బలాహారం తింటే. రాదసలు. ఉన్న వాళ్ళకి డయాబెటిస్ సింపుల్ గా కంట్రోల్ అయిపోతుంది. మీరు తిని చూడండి. అవునా? మెటబాలిజం చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ వెరీ గుడ్ ప్రోటీన్ అందుతుంది. సార్ నేను గుడ్ కొలెస్ట్రాల్ గురించి విన్నాను కానీ ఈ గుడ్ ప్రోటీన్ గురించి నేను వినలేదే. నేను చెప్తున్నాను మిత్రమా గుడ్ ప్రోటీన్ అందుతుంది. సార్ మరి మీ తినేదంతా గుడ్డి ప్రోటీన్ మిత్రమా. అర్థమైందా? గుడ్డి ప్రోటీన్ అంటే అర్థమైందా? ఎస్. మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్ బాడీని బిల్డ్ చేస్తుంది, హీల్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది. అవునా? అది మనందరికి తెలుసు. ఈ పేరుతో అందరూ ప్రోటీన్ తింటారు రోజు. నాకు చెప్పండి నిజంగా ఖర్చు ఎంత? ఇన్కమ్ ఎంత? అంటే అది మీరు సంపాదించేది అడగట్లేదు నేను. అదే డబ్బుల గురించి అడగట్లేదు నేను. ప్రోటీన్ మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు? ప్రోటీన్ ఎంత తింటున్నారు? కదా చాలా వ్యత్యాసం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 మీరు ఉపయోగపడే ప్రోటీన్ తింటున్నారా? నిలువ పడే ప్రోటీన్ తింటున్నారా?
ఓ, ఇది కూడా ఉంటుందా సార్? ఎస్. 99% ఆఫ్ ద పీపుల్ నిలువ జామ్ అయిపోయేటువంటి ప్రోటీన్ తింటున్నారు. బలాహారంలో ఉండే ప్రోటీన్ నిలువ ఉండదు. బ్లడ్ లో కలిసి వెళ్తూ ఉంటుంది, రోల్ అవుతూ వెళ్తూ ఉంటుంది. దీని గురించి ఇన్ డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా మిత్రమా? సో బలాహారం నుంచి వచ్చే ప్రోటీన్ ఎంత హెల్ప్ చేస్తుందంటే మిత్రమా, ఆ, మన బాడీలో బ్లడ్ బ్లడ్ వెజల్స్ లో ప్రవహిస్తుంటుంది కదా కంటిన్యూస్ గా. ఒక నిమిషానికి ఒకసారి హార్ట్ లో నుంచి బయటకు వచ్చినటువంటి బ్లడ్ శరీరం అంతటా బ్లడ్ వెజల్స్ మొత్తం చుట్టూతా తిరిగి మళ్ళీ హార్ట్ దగ్గరికి రావడానికి, ఒక సైకిల్ కావడానికి 1 నిమిషం పడుతుందని అంటారు. ఈ నిమిషంలో ఎన్ని కిలోమీటర్లు తిరిగి వస్తుందో తెలుసా మిత్రమా? దాదాపు భూమి చుట్టూ 3 చుట్లు, 82 లక్షల కిలోమీటర్లు. ఎంత స్పీడ్ తో వెళ్తుంది మిత్రమా బ్లడ్, ఒక్కసారి ఆలోచించండి. అంత స్పీడ్ తో వెళ్తున్న బ్లడ్ కూడా మనం ఇంత కామ్ గా ఉంటున్నాం మిత్రమా. అందుకే సినిమాలో డైలాగులు ఉంటాయి, నా రక్తం ఉడుకుతుంది, నా రక్తం కాలుతుంది అని చెప్పేసి. అవునా? అయితే ఎవరి బాడీలో అయితే బ్లడ్ pH కాస్త ఎసిడిక్ నేచర్ ఉంటుందో, జాగ్రత్తగా వినండి. కాస్త ఎసిడిక్ నేచర్ ఉంటే ఆ ఆ ఫ్లోకి బ్లడ్ లోపల ఉన్నటువంటి ఎండోమెట్రియం అనేటువంటి లేయర్ మెంబ్రేన్ అక్కడక్కడక్కడక్కడ చినిగిపోతుంది మిత్రమా, బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? సో అలాంటి వాళ్ళకి వాత ప్రాబ్లం పెరిగిపోయి, అసిడిటీ పెరిగిపోయి, అసిడిటీ అంటే కేవలం పొట్టలో ఉండేది ఎసిడిటీ మాత్రమే కాదు మిత్రమా, బ్లడ్ లో కూడా ఎసిడిటీ పెరుగుతుంది, మజిల్ లో కూడా ఎసిడిటీ పెరుగుతుంది. సో దాన్ని హీల్ చేసేది ఎవరు? మనం పొరపాటున కూరగాయలు కోస్తూ, ఫ్రూట్ కోస్తూ ఏలు కట్ చేసుకుంటేనే అంత పెద్ద గాయం అవుతుందే, మరి బ్లడ్ వెజల్స్ లోపట అయ్యే ఎండోమెట్రియం వాల్ దాన్ని చినిగిపోతే దాన్ని ఎవరు రిపేర్ చేయాలి? సో ఇక్కడ కావాలి గుడ్ కొలెస్ట్రాల్. దాన్ని డెవలప్ చేసేది ఎవరు? ఇవన్నీ మనం తినే ప్రాణాహారం, బలాహారం ద్వారా. ఓకేనా మిత్రులారా? అంటే ఇంత వెళ్ళే కొద్దీ, లోపలికి వెళ్ళే కొద్దీ అన్ని విషయాలు ఉంటాయి. నేను చెప్తాను ఒక్కొక్కటి. సో 6th కమాండో ఎవరు? బలాహారం. నౌ నెక్స్ట్ కమింగ్ టు 7th కమాండో. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఎవరి ప్రత్యేకత వాళ్ళే. నేను ముందే చెప్పాను, బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్, స్టమక్, ఇంటెస్టైన్, కిడ్నీస్ అన్నీ ఉన్నాయి. సరే, అన్నీ పాడైపోతామే, ఏదైనా ఒకటి బాగుంటే చాలా అనుకుంటారా ఎవరైనా? ఏ ఒక్కటి బాగలేకపోయినా చస్తాము. అవునా కాదా? సో కాబట్టి అన్నీ బాగుండాలి. అలాగే ఈ 10 కమాండోస్ కూడా బాగుండాల్సిందే. సో నెక్స్ట్ 7th కమాండో ఎవరు? ఫాస్టింగ్. ఎవరు మిత్రమా? 10th కమాండ్, సారీ, 7th కమాండో ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ యొక్క లాభాలు అన్నీ ఇన్ని కాదు మిత్రమా. ఇప్పుడు చూడండి, యోగా చేయమంటే కొందరు చేయరు యోగా. కానీ ఫాస్టింగ్ అన్ని జాతులలో, అన్ని వర్గాలలో, అన్ని మతాలలో, అందరిలో ఈ ఫాస్టింగ్ అనేది ఏదో ఒక ఫామ్ లో ఉంది. అవునా కాదా? సో ఫాస్టింగ్ చేయడం ద్వారా ఈ ఈ ఫాస్టింగ్ గురించి చెప్పినటువంటి సైంటిస్టులకి కూడా నోబెల్ ప్రైజ్లు వచ్చాయి మిత్రులు. ఆటోఫాగీ అని చెప్పేసి, ఆటోఫాజీ లేకపోతే ఆటోఫాగీ అని. ఎందుకు? సో సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం డెవలప్ అవుతుంది అన్న ఒక సైంటిఫికల్ ఫ్యాక్ట్ తోటి. అలాగే అసలు ఇంకొక రకంగా చెప్పాలంటే ద పవర్ఫుల్ బయాలజికల్ రీసెట్ బటన్ అని చెప్పొచ్చు. ఏమని? ద పవర్ఫుల్ బయాలజికల్ రీసెట్ బటన్. ఫాస్టింగ్ అంత పవర్ఫుల్ మిత్రం. అందుకే దీన్ని బ్రహ్మాస్త్రం అని అంటారు మిత్రం.
బ్రహ్మాస్త్రం అంటారు. అంటే ఏ ఎంతకి నయం కానటువంటి మొండి జబ్బులు కూడా ఫాస్టింగ్ తో తల వంచాల్సిందే. అంత పవర్ఫుల్ ఫాస్టింగ్. ఇందులో ఏమవుతుంది మిత్రమా? సెల్యులార్ క్లెన్సింగ్ అవుతుంది, డీటాక్స్ అవుతుంది, డిసీజ్ ప్రివెన్షన్ అవుతుంది, ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది, ఫెర్టిలైజేషన్ ఆఫ్ ద బ్రెయిన్, బ్రెయిన్ ఫెర్టిలైజ్ అవుతుంది. అంటే మనం చెప్తాం కదా, పెళ్ళైన తర్వాత అమ్మాయి నీళ్లు పోసుకుంది సార్, ఎంత సంతోషం, నీళ్ళు పోసుకుందంటే కదా కన్సీవ్ అయిందని. అలాగా బ్రెయిన్ లో చచ్చుబడి ఉన్నటువంటి నరాలు కూడా తిరిగి మళ్ళీ కొత్త సెల్స్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఎబిలిటీ ఫాస్టింగ్ లో వస్తుంది. ఫెర్టిలైజేషన్ ఆఫ్ ద బ్రెయిన్. అరే ఏం ఎంత అద్భుతమైన విషయాలను మన పూర్వీకులు మనకు అందించారు మిత్రమా! ఎంత అద్భుతమైన సంపదను మన పూర్వీకులు మనకు అందించారు మిత్రమా! సో ఇలాగ అంటే ఇలా కొద్దిగా సైంటిఫిక్ లోకి వెళ్తే బోల్డన్ని విషయాలు ఉంటాయి మిత్రమా. దాన్నే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ అంటారు. BDNF. ఇవన్నీ విషయాలు మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా? సో ఇది ఫాస్టింగ్. సరే, ఎన్ని రోజులకు ఒకసారి ఉండాలి ఫాస్టింగ్? నెలకి 2 రోజులైతే ఉండండి. ఏకాదశి ఉండండి. అవునా? సమస్యను బట్టి మీరు ఎవరి దగ్గరైతే యోగా చేస్తున్నారో, ఏ డాక్టర్ దగ్గరైతే వైద్యం తీసుకుంటున్నారో, వారి సూచనల మేరకు వారానికి 1 రోజో, వారానికి 2 రోజులో, 10 రోజులకు 2 రోజులు, దాన్ని బట్టి ఉండొచ్చు. మళ్ళీ ఎలా చేయాలి? మీకున్న సమస్యలను బట్టి జ్యూస్ ఫాస్టింగో, లిక్విడ్ ఫాస్టింగో, ఫ్రూట్ ఫాస్టింగో, ఏదో ఒకటి ఎలా చేయాలి? దీని మీద కూడా బోల్డ్ అని వీడియోస్ నేను పెట్టాను మిత్రం. అసలు ఫాస్టింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అసలు 1 మీల్ అంటే మనకి ఒక్క పొద్దు అనేది ఉండేది ఇదివరకు. ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు చేస్తారు ఒక్క పొద్దు. లేదంటే ఫ్రూట్ ఫాస్టింగ్, లేదంటే జ్యూస్ ఫాస్టింగ్, లిక్విడ్ ఫాస్టింగ్, వాటర్ ఫాస్టింగ్, ఎయిర్ ఫాస్టింగ్, ఇలా చాలా ఉన్నాయి మిత్రమా ఫాస్టింగ్. ఎవరు ఏది చేయాలో తెలుసుకొని చేయడానికి, దాని గురించి మళ్ళీ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్, ఎయిత్ కమాండో, డీటాక్స్. డీటాక్స్. సో ఫ్రెండ్స్, మనకి తిని 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 తిండి నింపడమే తెలుసు కానీ ఖాళీ చేయడం మాత్రం ఒక్కనాటికి తెలియదు మిత్రమా. అవునా? కొందరిని పిల్లల్ని చూస్తే ఎలా అనిపిస్తుందో తెలుసా మిత్రమా? నలుగురు పిల్లల తండ్రిలా ఉంటారు. ఆడపిల్లలైనా సరే, మగ పిల్లలైనా సరే, కదా? నలుగురు ఐదుగురు పిల్లల తల్లిదండ్రులా ఉంటారన్నమాట. ఇంతింత బుర్రలు వేసుకొని. అవునా? పిల్లలు మిత్రమా, జస్ట్ 20 years. ఎలా ఉండాలి పిల్లలు? అలా లేరు ఇప్పుడు. ఎందుకు? ఏదో పుట్టిందే తినడానికి కోసం అన్నట్టు తింటారు. అరే ఫంక్షన్లో తినడే, ఇంట్లో తినడే, పార్టీలో తినడే, బయట తినడే, ఈవినింగ్ అయితే తినడే, రాత్రి అయితే తినడే. జంతువులు కూడా కొద్దిగా సమయాన్ని విశ్రాంతి ఇస్తాయి మిత్రమా తినడానికి. మనకు మాత్రం విశ్రాంతి లేదు. తింటా ఉంటాం, తింటా ఉంటాం. పాపం పొట్ట వాటికి ఏం తెలుసు మిత్రమా? అవి సాగిపోతా ఉంటాయి. అలాగే ఎందుకంటే అవన్నీ కూడా మజిల్ తోటే కదా స్ట్రక్చర్ ఫామ్ అయింది. మజిల్కి గుణం ఏంటి? మజిల్ మీద వెయిట్ పడితే అదేమవుతుంది? ఎలాస్టిసిటీ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, సాగిపోతుంది. ఆడవాళ్ళకి డెలివరీస్ తర్వాత హెర్నియా వస్తుంది చూసారా మిత్రమా? 90% ఆఫ్ ద లేడీస్ కి డెలివరీ తర్వాత, సీసెషన్ తర్వాత హెర్నియా వచ్చే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లేడీస్ అబ్డామెన్ స్ట్రెంథనింగ్, డెలివరీస్ తర్వాత అబ్డామెన్ స్ట్రెంథనింగ్ రెగ్యులర్ గా చేసుకోవాలి. హెర్నియా అంటే ఏంటి? స్టమక్ లో ఉన్న మజిల్స్ వీక్ అయిపోయి సాగిపోవడం ద్వారా అక్కడ ఆ సాగిపోయినటువంటి సాక్ లోకి ఇంటెస్టైన్స్ చొచ్చుకుపోతూ ఉంటాయి. దట్స్ ఇట్. ఎందుకు సాగిపోయాయి? గ్యాస్ట్రిక్ ఇష్యూ అవ్వచ్చు, ఓవర్ ఫుడ్ అవ్వచ్చు, లింక్ ఏదైనా కావచ్చు. అలాగా. సో కాబట్టి డీటాక్స్ చేస్తే సార్ మళ్ళీ ఏ డీటాక్స్ చేయాలి? యోగాలో శంఖ ప్రక్షాళన అంటాము. మామూలుగా అయితే ఆముదం తీసుకోవచ్చు, సునాముఖి పొడి తీసుకోవచ్చు. మన క్లాస్లో ఆత్మీయులు చింతపండు చారుతో చేస్తున్నారు, టమాటోతో చారు చేయవచ్చు. ఎలాగో అలాగా ఇలా తాగాలి, అలాగా కింది నుంచి కొట్టేయాలి మొత్తం క్లీన్.
క్లీనింగ్ సెషన్. దీంతో ఏమవుతుంది? టాక్సిక్ లోడ్ అంతా డంప్ అయిపోతుంది. డంపింగ్ అంతా అన్లోడ్ అయిపోతుంది. మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత బాడీకి బర్డెన్ ఏదైతే ఉంటుందో, బాడీ మీద బర్డెన్ ఏదైతే ఉంటుందో ఆ బర్డెన్ ఎంత తగ్గిపోతుంది తెలుసా? వాస్తవానికి ఈ పని మన బాడీయే చేసుకుంటుంది. మరి ఆ బాడీ మీద మనం డీటాక్స్ చేస్తే మన బాడీ మీద ఎంత లోడ్ తగ్గుతుంది? అదేం చేస్తుంది? మంచి కోసం ఉపయోగిస్తుంది పనంతా. అవునా కదా మిత్రం? అంతెందుకు, అమ్మ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంత మంచి వంట చేసి పెడుతుంది. అమ్మే సిక్ అయినప్పుడు వంట చేసి పెడుతుందా మిత్రం? ఒకవేళ చేసి పెట్టినా సరే ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తుందే తప్ప ప్రేమతో చేయడం చాలా కష్టమైన పని. అవునా కదా? సో ఎయిత్ ఈజ్ ద డీటాక్స్. ఇక నైన్త్, రెండు కలిపి ఒకటే చెప్తున్నాను. స్వాధ్యాయం సత్సంగం, నైన్త్ కమాండో. ఎందుకంటే రెండింటి యొక్క పర్పస్ ఒకటే కాబట్టి చెప్తున్నా. ఏ మనిషి అయితే స్వాధ్యాయం సత్సంగం చేస్తాడో ఆ మనిషి మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. అరే రాముడికి కూడా సత్సంగం ఉంది కాబట్టే రాముడు అలాగా రామచంద్రుడయ్యాడు మిత్రం. ఎందుకు? వశిష్ఠ మహర్షి వచ్చి తలంటు పోసాడా లేదా? సో కాబట్టి వారు అవతార పురుషులు కదా. ఎస్. మరి మనమేం అవతారం లేకుండా పుట్టామా ఏంటి? కదా. మనకి కూడా ఒక అవతారం ఉంది. కాబట్టి మరి మనకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే జీవితంలో ఒక గురువు కావాలి. సో స్వాధ్యాయం, సార్ ఖాళీగా ఉంటే రీల్స్, షార్ట్స్. నాకు మీకు తెలుసా మిత్రమా, నాకు ఒక 4 నెలల కింది వరకు కూడా నాకు రీల్స్, షార్ట్స్ అంటే తెలియదు మిత్రం. 4 మంత్స్ క్రితం వరకు కూడా తెలియదు నాకు రీల్స్, షార్ట్స్ అంటే. సో ఇప్పుడు ఎవరినైనా చూడండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఖాళీగా ఉంటే చాలు, ఖాళీగా ఉంటే చాలు ఏమవుతుంది మిత్రమా? వీడియోస్, ఫోన్ అడిక్షన్ చాలా ఎక్కువైంది. దట్స్ వెరీ వెరీ డేంజరస్. మన బాడీలో ఉన్నటువంటి బయో ఎనర్జీని అది చాలా చాలా లాగేస్తుంది. సో కాబట్టి సమయం దొరికితే పిచ్చి పిచ్చి పుస్తకాలు అస్సలు చదవద్దు మిత్రమా. మంచి అంటే మనల్ని, మన ఆత్మని ఉద్ధరింపజేసేటువంటి గ్రంథాలు మాత్రమే చదవాలి. సార్ నాకు నావెల్స్ అంటే ఇష్టం సార్, నాకు స్టోరీస్ అంటే ఇష్టం సార్, నాకు క్రైమ్స్ అంటే ఇష్టం సార్, నాకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి అని చదవద్దు. ఒకటే, ఏదన్నా పుస్తకం చదువుతున్నామంటే అది మనల్ని, మన ఆత్మని ఉద్ధరించేదై ఉండాలి. ఓకేనా మిత్రులారా? సో దానికి మనకి ఎన్నున్నాయి తెలుసు. ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, యోగ వాసిష్టం ఉంది, తర్వాత ఇలాగా యోగ దర్శనం ఉంది. ఇలాగా ఏది కావాలంటే అది చదవండి. అర్థం కాకపోతే చెప్పేవాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. ఎంతో మంది గురువులు సత్సంగం చేస్తున్నారు. సో అటెండ్ అవ్వండి. మనం కూడా సత్సంగం చేస్తున్నాం ఏదో తెలిసి తెలియక కొంచెం. ఎక్కడ? రోజు సాయంత్రం మండే టు ఫ్రైడే 6 గంటల నుంచి 7 గంటల వరకు బ్రహ్మజ్ఞాన సత్సంగం పేరుతో ఇప్పుడు యోగ వాసిష్టం నడుస్తుంది. చూడండి, 2-3 రోజులు చూడండి, నచ్చితే వినండి, నచ్చకపోతే వదిలేయండి. ఓకేనా? సో ఇది నైన్త్ కమాండో. ఇక 10th కమాండో, సేవ. సేవ చేయకపోతే మనిషికి పరిపూర్ణత లేదు, ఉండదు మిత్రమా. ఎందుకంటే మనం పుట్టడమే సేవతో పుట్టాం మిత్రమా. అవునా? మన అమ్మ గర్భవతి అయినప్పుడు వాళ్ళ అమ్మ సేవ చేసి ఉంటుంది. అవునా? అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు సేవ చేసి ఉంటారు. నా భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు మిత్రమా, నేను యోగా క్లాసులు చెప్పేది కదా హైదరాబాద్ లో ఉన్నప్పుడు. నేను అంటే పర్సనల్ క్లాసులు తీసుకునేవాడిని అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు. ఆ పర్సనల్ క్లాస్ లో వాళ్ళు నా భార్య తినాలని మంచి మంచి లడ్డూలు చేసి ఇచ్చేది మిత్రమా. ఎంతమంది నా భార్యకు సేవ చేశారు మిత్రమా చూడండి. అది నాకు గుర్తుంది. అవునా? అంటే మన జీవితంలో మనకు తెలిసి తెలియక ఎంతమంది సేవ చేస్తే మనం ఇంత హ్యాపీగా ఉన్నాం మిత్రమా.
మరి మనం కూడా తిరిగి ఎంతో కొంత సేవ చేయాలా వద్దా? అది కూడా తిరిగి ఆశించకుండా దాన్నే నిష్కామ కర్మ అంటారని మనం అనుకున్నాం, చెప్పుకున్నాం ఇది. నిష్కామ కర్మ కనీసం నెలకు ఒక్కటైనా చేయండి మిత్రమా. నెలకి ఒక్కటైనా చేయండి నిష్కామ కర్మ. ఏది ఆశించకుండా వాళ్ళ యోగము, క్షేమము కోరి ఏదన్నా ఒకటి చేయండి. దిస్ ఈస్ ద 10th కమాండో మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి సార్ ఇవన్నీ మేము ఎక్కడ చేస్తాం సార్, ఏదైనా ఒక్కటి చెప్పండి సార్ చేస్తాం. ఒకటి చెప్పేదాన్ని అయితే నేనెందుకు ఒక్కటి చెప్పేవాడిని అయితే నేనెందుకు 10 చెప్పేవాడిని మిత్రమా. ఒకటే చెప్పేవాడిని కదా. అవునా కదా, ఒకటే చెప్పేవాడిని కదా. నేను ముందే చెప్పాను మిత్రమా, దేని ప్రత్యేకత దాందే. ఈ 10 ఆచరించడం అన్నది మనకి పెద్ద సమస్య కానే కాదు. చాలా సింపుల్ మిత్రమా, చాలా సింపుల్. ఓకేనా. సో ఆసన ప్రాణాయామ ధ్యానాలు అవి 20 నిమిషాల్లో అయిపోతాయి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోండి మిత్రమా. నేను కొన్ని కొన్ని విషయాలలో కొన్ని కొన్ని కొత్త డెఫినేషన్స్ ఇస్తూ ఉంటాను మిత్రమా, కొన్ని కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఎ ప్రాక్టీషనర్, బికాస్ ఐఎమ్ ఎ స్టూడెంట్. నేను విద్యార్థిని, నిత్య విద్యార్థిని నేను. ఎందుకంటే కాలక్రమంలో కాలంతో పాటు అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇదివరకు నేను చెప్పాను రోజుకు 1 గంట యోగా చేస్తే చాలు అని. ఈ రోజుల్లో అది సరిపోదు మిత్రులారా. ఈ రోజుల్లో అది సరిపోదు. ఉదాహరణకి మీరు పొద్దున తిన్నారు, ఆ? మళ్ళీ మధ్యాహ్నం వరకి అంతకు ముందే ఆకలవుతుంది మీకు. విపరీతం ఆకలవుతుంది. ఏమైనా తింటారా? తిన్నారా? ఆల్రెడీ పొద్దున తిన్నాం. మళ్ళీ మధ్యాహ్నం వరకు తినొద్దు. ఎందుకు తినాలి? తినొద్దు అని చెప్పేసి అలాగే అలాగే కట్టుకొని కూర్చుంటారా కాళ్ళు చేతులు? రెడీగా పెట్టుకుంటాం తినడానికి. ఎప్పుడైనా ఆకలైతే, మధ్యలో ఆకలైతే. మరి అలాగే యోగా ఎందుకు గుర్తురాదు మిత్రమా? అవునా కదా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రమా, రోజు 3 పూటలు యోగా చేయాలి. సార్ ఒక్క పూటే సరిపోవట్లేదు మాకంటే ఇంకా మీరు 3 పూటలు చేయమని చెప్తాను. నేను అదే పదే చెప్తున్నాను. నేను 3 గంటలు ఇవ్వమని చెప్పట్లేదు టైం. ఇది బాగా అపార్థం చేసుకోకండి. నేను రోజుకి 3 గంటలు యోగా చేయమని చెప్పట్లేదు. 1 గంటే చేయమని చెప్తున్నా. కానీ 3 భాగాలుగా విభజించమని చెప్తున్నా. సమయం ఉంటే మన ఆన్లైన్ క్లాసెస్లో అది వేరు. అది రెగ్యులర్‌గా చేసేటువంటి గురుముఖత చేసే దాని యొక్క ప్రాక్టీస్ ఇస్ డిఫరెంట్. బట్ ఏమీ చేయని వాళ్ళ గురించి నేను చెప్తున్నానిక్కడ. ఇప్పటి వరకు కనీసం ఏమీ చేయకుండా ఉండే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తున్నాను. ఫస్ట్ కమాండో ఆసన, సెకండ్ కమాండో ప్రాణాయామ, థర్డ్ కమాండో మెడిటేషన్. ఈ 3 కలిపి ఒక్కసారి అయిపోతాయి. సన్‌లైట్ అంటారా? మీరు ఆసనాలు, ప్రాణాయామాలు సన్‌లైట్‌లోనే చేయొచ్చు. అయిపోయిందా? దానికోసం ప్రత్యేకతంగా ఏం లేదు కదా. తినేది ఎట్లాగో ప్రాణాహారం, బలాహారం తింటే అయిపోతుంది కదా. దీనికోసం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదుగా. ఫాస్టింగ్ ఎలాగో టైం సేఫే. ఫాస్టింగ్‌లో ఎందుకు టైం సేఫ్? వండేది లేదు, తినేది లేదు, ఏం లేదు కదా. సార్ మేము ఫాస్టింగ్ ఉంటాం, మరి అందరికి అందరికి ఫాస్టింగ్ పెట్టండి, అప్పుడే మీరు ఉండండి. ఓకేనా మిత్రమా. ఓపిక ఉంటే చేయండి, లేకపోతే చేసుకోమని చెప్పండి. తర్వాత డీటాక్స్. ఎప్పుడు మనం రోజు చేసేది కాదు కదా మిత్రమా, ఎప్పుడో నెలకు ఒక్కసారి చేసేది. కంపల్సరీ నెలకు ఒక్కసారి చేయాలి. డీటాక్స్ కంపల్సరీ నెలకు ఒకసారి చేయాలి. ఆ తర్వాత స్వాధ్యాయం సత్సంగం, 9th కమాండో. ఒక 10 నిమిషాలు సమయం ఇవ్వండి మిత్రమా, ఒక 20 నిమిషాలు సమయం ఇవ్వండి స్వాధ్యాయానికి, సత్సంగానికి. ఆ తర్వాత సేవ. అవకాశం లభించినప్పుడు నెలకొక్క సేవ అయితే చేయండి మిత్రమా, నేను చెప్తున్నా. ఎందుకంటే మన జీవిత కాలంలో చూస్తూ చూస్తూ బాల్యం గడిచిపోయిందా, చూస్తూ చూస్తూ యవ్వనం గడిచిపోతుందా, చూస్తూ చూస్తూ సంసారం గడిచిపోతుందా, చూస్తూ చూస్తూ వార్ధక్యంలోకి వస్తున్నామా, అలాగే చూస్తూ చూస్తూ కూడా పుణ్యకాలం కూడా పూర్తయిపోతుంది. ఆ క్షణంలో జీవితం ఇలాగ తిరుగుద్ది మిత్రమా. గిర్రున తిరుగుద్ది అంటారు కదా, అలాగ తిరుగుద్ది. అప్పుడు అనిపిస్తుంది మిత్రమా, ఏదైనా ఒక పుణ్యం చేసి ఉంటే మంచి ఉండు. శరీరము, బుద్ధి, బలము అన్ని బాగున్నప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసి ఉంటే బాగుండు. అప్పుడు అనిపిస్తుంది మిత్రమా. కానీ మనం ఎలా ఉంటామో తెలుసా? చాలు, బిందాస్ లైఫ్. ఓ భగవాన్, నువ్విచ్చిన ఈ జీవితానికి బ్రతికిన రోజులు నేను అనుక్షణం
తపనతో నా శక్తి ఉన్న రోజు నిన్ను సేవ చేశాను. ఇక చాలు నాకు. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ నెక్స్ట్ ప్రమోషన్. ఐఎమ్ రెడీ ఫర్ నెక్స్ట్ ప్రమోషన్. ఇంత సాటిస్ఫాక్షన్ గా వెళ్ళాలి మిత్రులు. అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ జెడ్ సెక్యూరిటీ ఫర్ హెల్త్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మిత్రమా, కేవలం మనం తెలుసుకోవడమే కాదు, మన మిత్రులకి, మన బంధువులకి, మన భావి తరాలకి, మన పిల్లలకి ఖచ్చితంగా ఈ విషయాలను తెలియచేయాలి. అన్నిటికంటే విద్య ఏంటంటే ఆరోగ్య విద్య మొట్టమొదటిది మిత్రమా. అన్ని విద్యలకెల్లా గొప్ప విద్య ఆరోగ్య విద్య. తర్వాత ఆత్మజ్ఞాన విద్య. తర్వాత బ్రతుకు తెరువు విద్య. సరే, ఎందుకు లాస్ట్ కి పెట్టారు బతుకు తెరువు విద్య? బ్రతుకు తెరువు విద్య అంటే అర్థమైందా మిత్రమా? ఎందుకంటే మనం పుట్టినప్పుడు అమ్మా నాన్న కదా మనల్ని సాకేది కదా. అలాగే మనం జీవితంలో ఒక స్థిరపడే వచ్చేవరకు అన్ని రకాలుగా మనల్ని చూసుకునేది అమ్మ నాన్నలే కదా. కాబట్టి మనకు మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి విద్య మొట్టమొదటి పిల్లలకు నేర్పించాల్సింది ఆరోగ్య విద్య. ఆరోగ్య విద్యతో పాటు ఆత్మజ్ఞాన విద్య నేర్పించాలి. ఆ తరువాత మెల్లమెల్లగా వృత్తి విద్య, బ్రతుకుదెరువు విద్య నేర్పించాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మిత్రమా? పుట్టగానే వాడికి మాటలు కూడా రావట్లేదు, కానీ మనం స్కూళ్ళల్లో వేస్తున్నాం. మాటలు రావట్లేదు, స్కూళ్ళల్లో వేసేస్తున్నాం. వాడికి పెన్ను పట్టుకోవడమే రాదు, ఫస్ట్ ర్యాంక్ రావాలి, స్కూల్లో ఫస్ట్ రావాలి, మరి పెన్ను పట్టుకోవడమే రాదు. సో కాబట్టి మిత్రులారా, ఇప్పుడు ఏం జరుగుతుందంటే రివర్స్. ముందు బ్రతుకు తెరువు విద్య నేర్చుకుంటున్నారు. ఈ బ్రతుకును ఈడ్చే క్రమంలో ఆరోగ్య విద్య, ఆత్మజ్ఞానం విద్య మర్చిపోతున్నారు. సమయం లేదంటున్నారు. సో కాబట్టి ప్రాక్టికల్ లైఫ్ అప్రోచ్ నేను చెప్తున్నాను మిత్రులు. ప్రాక్టికల్ లైఫ్ అప్రోచ్. మనం ఎలా అయినా బ్రతకడం మిత్రమా. ఎన్ని డబ్బులు సంపాదించేది ముఖ్యం కాదు, ఎంత ఆనందంగా ఆరోగ్యంగా జీవించామన్నది ముఖ్యం. ఎన్ని డబ్బులు సంపాదించేది, డబ్బులు సంపాదించండి. ఎంత సంపాదించండి? కళ్ళు మూసుకొని దానం చేసే అంత డబ్బులు సంపాదించండి, అవునా? కానీ ఆరోగ్యాన్ని, ఆనందంగాన్ని ఫనంగా పెట్టి మాత్రం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక చాలు మిత్రమా ఈ రోజుకి. ఇక మీకు డిన్నర్ సమయం అవుతుందేమో. మీకు డిన్నర్కి సమయం అవుతుందేమో. ఇంతటితో ముగించుకుందాము. ఏవైనా ప్రశ్నలు ఉంటే ముఖ్యమైన ప్రశ్నలు అడగండి మిత్రులారా. ఒక్క నిమిషం.